డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి నేటి ప్రభుత్వాలు తూట్లు పడుస్తున్నాయని జై భీమ్ యువజన సంఘం అధ్యక్షులు తోకల ప్రసాద్, సెక్రటరీ తోకల ముఖేష్లు పేర్కొన్నారు. కాకినాడ ఎస్హెచ్తాపురం బెనీగార్ చర్చి వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తోకల ప్రసాద్ అధ్యక్షత వహించగా తోకల ముఖేష్ ముఖ్య అతిథిగాను, కోనాల కృష్ణ విశిష్ట అతిథిగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి ముఖేష్, కృష్ణ ప్రసాద్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నాయకులు తోకల ముఖేష్, తోకల ప్రసాద్ మాట్లాడుతూ నేడు ప్రభుత్వాలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జై భీమ్ యువజన సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాయించి అందరికీ కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఉన్నారు. ఇందులో ఏం రాయబడి ఉందంటే పేదవారు, బడుగు బలహీన వర్గాల వారికి కొన్ని హక్కులు కల్పించాడు. వారికే కాకుండా ఈ ప్రపంచంలో, ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తికి కూడా కొన్ని హక్కులు ఉండాలి, కొన్ని విధులు ఉండాలని ఏర్పాటు చేయడం జరిగింది. వాక్ స్వాతంత్రం హక్కు, అదేవిధంగా స్వేచ్ఛ హక్కు, అదేవిధంగా రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు, అనేక హక్కులు పొందుపరిచారు. కొన్ని కుటుంబాల్లో అయితే చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్న వారికి గవర్నమెంట్ ఫ్రీగా ఏర్పాటు చేసి చదువు చర్చించే హక్కును కూడా కల్పించడం జరిగింది. అటువంటి హక్కులు ఎన్నో పొందుపరిచినటువంటి ఈ రాజ్యాంగాన్ని మనమందరం కూడా కాపాడుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. రాజ్యాంగంలో ఉన్న హక్కులన్నీ కూడా కాలరాస్తా ఉన్నారు. అందులో భాగంగానే 44 ఉన్న కార్మిక చట్టాలు ఇవాళ రద్దు చేసి 4 లెవెల్ కూడా తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇవాళ కార్మిక రంగాల్లో ఏదైనా సరే పని ప్రదేశాల్లో ప్రమాదాలు జరిగినా, లేకపోతే వాళ్ళకి నష్టం జరిగినా ఇవాళ అడగడానికి కూడా అవకాశం లేకుండా పోతా ఉంది. ముఖ్యంగా ఇవాళ మేము ఏం చెప్తున్నామంటే జనగణనలో కులగణన చేపట్టాలి. ఎందుకంటే ఎక్కువ శాతం ఉన్న వాళ్ళేమో రిజర్వేషన్ సౌకర్యాలు లేక మేము రాజకీయాల్లో రాక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం వల్లే ఆంధ్ర రాష్ట్రంలో జనగణనలో కులగణన చేపట్టి ఎక్కువ మంది అధిక శాతం ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ కల్పించి రాజకీయ లబ్ధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి కోరుతున్నాం. ఆ వైపుగా మా ప్రయాణం ముందుకెళ్ళాలి. అలాగే మరి ముఖ్యంగా ఏ రాజకీయ పార్టీల్లో ఏ రాజకీయ నాయకులుగా ఉన్నా కానీ గ్రామం అభివృద్ధి, జాతి అభివృద్ధి దిశగా వెళ్ళాలి. ఏ అధికారంలో ఉన్నా సరే మన యొక్క పోరాటాలు ముందుకు పోవాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జై భీమ్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎస్హెచ్తాపురంలో ఇవాళ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గార్లాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఆయన స్ఫూర్తితో ముందుకు పోవాలి, భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, భారత రాజ్యాంగ పరిరక్షణకై పోరాడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.